కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. మంత్రివర్గమంతా ప్రమాణం చేసింది. రేపో మాపో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సర్కారు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ ఎవరు కాబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. స్పీకర్ రేసులో ఎవరు ఉంటారనేది ఉత్కంఠ రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ పదవిపై సస్పెన్స్ కొనసాగుతోంది. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో స్పీకర్ ఎన్నికపై కూటమి పార్టీల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. సభాపతి రేసులో సీనియర్లు ఉన్నారు. టీడీపీ సీనియర్ నేతలు కళా వెంకట్రావు, అయ్యన్న పాత్రుడు, బుచ్చయ్య చౌదరి పేర్లు పరిశీలనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కిమిడి కళా వెంకట్రావు ఇప్పటి వరకు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయ్యన్న పాత్రుడు సైతం నర్సీపట్నం నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ ఆవిర్భావం మొదలు పార్టీ వెంటే ఉన్నారు. ఇక గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ముగ్గురు నేతలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నవారు కావడంతో వీరిలో ఒకరిని స్పీకర్ గా ఎన్నుకుంటారని తెలుస్తోంది. మంత్రి పదవిపై సీనియర్లు ఆశలు పెట్టుకున్నప్పటికీ కొంతమందిని కేబినెట్ లోకి తీసుకున్నారు చంద్రబాబు. కేబినెట్ లో 17 మంది కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీనియర్లకు స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక 2014 టీడీపీ ప్రభుత్వంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన కోడెల శివప్రసాద్ కు స్పీకర్ పదవి ఇచ్చారు చంద్రబాబు. అయితే ఈసారి కూడా అదే ఫార్ములా అనుసరిస్తారా లేక సామాజిక సమీకరణాలు పాటించి బీసీ ఎస్సీలకు ఇస్తారా అన్న దానిపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు రఘురామకృష్ణరాజు కూడా స్పీకర్ పదవి కోరుతున్నారు. పలు సందర్భాల్లో చంద్రబాబు ముందు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే సీనియర్ల వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నారనే చర్చ నేపథ్యంలో రఘురామకృష్ణరాజుకు ఛాన్స్ ఉంటుందో లేదో చూడాల్సి ఉంది. మొత్తంగా అసెంబ్లీ స్పీకర్ విషయంలో చంద్రబాబు తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.